ఇండస్ట్రీస్ ఇట్లాంటివి సాధ్యమే. ఆ పనులు తప్ప మిగతా పనులు ఇప్పుడు భవన నిర్మాణ పనులు లేకపోతే గనక సెంట్రింగ్ పనులు లేకపోతే ఇతరత్ర పనులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ పనులు దొరకవు. ఎందుకంటే నిరంతరం రియల్ ఎస్టేట్ అంటే ఒక దేశం యాక్టివిటీ సీరియస్గా నడుస్తుంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయమా పరిశ్రమల ఇట్లాంటి. అక్కడ ఉండేటటువంటి ఈ పాకిస్తాన్కి మీరు చూస్తే ముస్లిం దేశాలు పరిశ్రమలు ఉండవు ఎక్కువ, పాకిస్తాన్లోనూ తక్కువే, బంగ్లాదేశ్లోనూ తక్కువే, ఆఫ్ఘనిస్తాన్లో అసలు లేనే లేవు. అట్లాగే మీరు అరబ్ దేశాల్లో ఏం పరిశ్రమలు ఉన్నాయి? ఏమీ లేవు. ఎందుకని? పరిశ్రమ అంటే ఒక క్రమశిక్షణ సిస్టమ్ నడవాల, టైంకి పని చేయటం, ఆ పని చేసిన తర్వాత తగినటువంటి విధంగా జీతం తీసుకోవడం, కుటుంబము వ్యవస్థ ఇది. కానీ ఆ ప్రాంతాల్లో అలాగా నియమబద్ధంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడట్ల. కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ గ్రోత్ అన్నది, ఎందుకంటే పరిశ్రమ పెట్టేవాడు 100,000 కోట్లు ఖర్చు పెడతాడు, పెట్టాక వాళ్ళకి పనికి మనుషులు దొరకకపోతే ఏం చేయాలి? లేదా అక్కడ ఈ పరమైన మత పెచ్చతో రగిలితే ఎట్లా సాధ్యం? కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు. దాంతో భారతదేశంలో పనులకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఇదివరకటి రోజుల్లో నేను బాగా గుర్తు, నాకు 2000 ఆ టైంలో జాబ్ చేసినప్పుడు చార్మినార్ అటు వెళ్తే